ఐడెంటిటీ క్రైసిస్ అంటారు. అంటే రోజు ప్రచారం కోరుకునేటటువంటి వాళ్ళకి ఆ ప్రచారం దక్కకపోతే ఎదురయ్యేటువంటిది ఐడెంటిటీ క్రైసిస్. అది రఘురామకృష్ణరాజుకి ఎక్కువ. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు ఆయన ఎవరు పట్టించుకోలేదు. సాక్షులు అప్పుడప్పుడు చిన్న మొక్క రాసేవాళ్ళు కానీ పట్టించుకోలేదు. అదే జగన్ని తిడితే కనుక పబ్లిసిటీ బాగా వస్తుంది అనుకున్నారు. అదే సందర్భంలో వైసీపీలో ఉంటే కనుక తన అవినీతికి సంబంధించినటువంటి విషయాలు, బ్యాంకులకి డబ్బులు ఎగ్గేసినటువంటి కేసులు వ్యవహారాలు రోజు తెలుగుదేశం అనుకూల మీడియాలో వస్తాయి. అదే కనుక జగన్కి వ్యతిరేకమైతే వాళ్ళు దాన్ని హైలైట్ కానీయరని భావించారు. తద్వారా ప్రజల్లో తన ఇమేజ్ని వాళ్ళు అప్గ్రేడ్ చేస్తారని భావించారు. చక్కటి వ్యూహం, ఎన్నికలైన వెంటనే ప్రారంభించినటువంటి వ్యూహం గత 4.5 ఏళ్లుగా సాగిస్తూ వస్తున్నారు. కాకపోతే భారతదేశ చరిత్రలోనే రఘురామకృష్ణరాజు ఒక స్పెషల్ రికార్డ్ ఏంటంటే, ఏ పార్టీలో ఉన్నారో ఆ పార్టీకి రాజీనామా చేయకుండానే ఆ పార్టీని విమర్శించడం ఒక ఎత్తు. మిగతాదంతా ఏంటంటే సీటు మాత్రం అక్కడి నుంచినే పోటీ చేస్తా, ఏ పార్టీ అనేది మాత్రం పొత్తులో ఎవరు తీసుకుంటే వాళ్ళదే అన్నటువంటి కోణం. అంటే తెలుగుదేశం వెరిపప్పే, జనసేన వెరిపప్పే, భారతీయ జనతా పార్టీ వెరిపప్పే. ఎవరు ఆ సీటు తీసుకున్నా రఘురామకృష్ణరాజు కోసమే ఆ సీటు తీసుకుని ఆయనకే ఇవ్వాలి. ఇంత అద్భుతమైనటువంటి టాలెంటెడ్ పర్సన్ ప్రపంచంలో మరెవరూ లేరు. అందులో అట్లా మొండిగా కూర్చున్న వ్యక్తి ఇప్పటికి కూడా తెలుగుదేశంలో చేరరు, జనసేనలో చేరరు, భారతీయ జనతా పార్టీలో చేరరు. ఆ సీటు ఎవరికిస్తే వాళ్ళ దాంట్లో చేరి తీసుకుంటారు. ఇప్పుడు ఆయన పార్టీ ఏది అంటే ఆ సీటు ఎవరికి దక్కితే వాళ్ళది. ఆ సీటు ఎవరికి దక్కుతుంది చూడాలి.